అందరికీ నమస్తే అండి. రంజాన్ నెల స్టార్ట్ అయింది. ఇవాళ మొదటి రోజు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది ఏంటంటే లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ ఒకతను ఉండేవారు. అతను చెప్పడం ఏంటంటే నేను నెక్స్ట్ ఇయర్ నుంచి ఉపవాసం ఉంటాను, ఈ ఇయర్ నాకు వర్క్ ఉంది అని చెప్పి అతను చెప్పారు. సో యాక్చువల్గా అతను చనిపోయారు ఈ ఇయర్. నాకు అందుకనే నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడు ఏమి చేయాలో అది చేయాలి. నెక్స్ట్ ఇయర్ చేద్దామంటే మనం ఉంటామో లేదని గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. సో అందరూ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి, ఉపవాసం ఉండటం చేయండి, నమాజ్ చేయండి, దానాలు చేయండి, మన స్తోమతను బట్టి. ఇంకా అందరూ ప్రార్థన చేయండి, అందరం బాగుండాలని, మన దేశం బాగుండాలని ప్రార్థన చేయండి. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. ఈ విధంగా గంజి అవుతూ ఉంటుందండి, చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది టేస్ట్ చేశారు కొంచెం కామెంట్ చేయండి. నాకైతే ఈ నెల మాత్రం చాలా చాలా ఇష్టం అండి. చాలా పనులు మాత్రం చేస్తాను. నేను ఏం చేశాను అన్నది మీకు కంపల్సరీ తెలియజేస్తాను. సో ఏదన్నా నాది పొరపాటు ఉంటే కొంచెం సారీ అండి. స్వర్గద్వారాలు తెరుచుకుంటే ఫ్రెండ్స్, నరకద్వారాలు మూసుకుపోతాయి. సో ప్రతి ఒక్కరూ ఈ నెల మీరు ఎంతవరకు మంచి పనులు చేయగలరో చేయండి, చెడ్డ పనులు చేయమాకండి, ప్రోత్సహించమాకండి. మనకి చాలా పవిత్రమైన నెల. మనకి చెడ్డ పేరు తేమాకండి. మీరు దైవం ఉంచి మన ఇస్లాంకి చెడ్డ పేరు తేమాకండి. అందరికీ నమస్తే అండి. అల్ రయాన్ ద్వారం అనేది జన్నత్లో ఒక ప్రత్యేక ప్రవేశ ద్వారం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఈ ద్వారం ఉపవాసం చేసిన వారి కోసం మాత్రమే. ఆ రోజు ఈ ద్వారం నుండి రోజా పెట్టిన వారు పిలుపు పొందుతారు. వారు లోపలికి ప్రవేశించిన తర్వాత అది మూసివేయబడుతుంది. అంటే ఇది ఉపవాసం చేసిన వారికి ప్రత్యేక గౌరవం మాత్రమే. కాబట్టి మనం ప్రతిరోజు ఉపవాసం ఉందాం, అల్లాహ్కి భయపడదాం, జకాత్ చేద్దాం, ఉన్నది లేని వారికి పంచుదాం. అందరికి నమస్తే అండి. మనం రోజు ఉపవాసం ఉంటున్నాం, నమాజ్ చేస్తున్నాం, కానీ ఒక చిన్న విషయం మనం మర్చిపోతున్నాం. ఒకరోజు ఒక అన్న చాలా బాధతో మసీదుకి వచ్చారు. ఆయన ముఖం టెన్షన్ కనిపించింది. ఎవరు అతనితో మాట్లాడలేదు, కానీ ఒక వ్యక్తి మాత్రం నవ్వుతూ అస్సలాము అలైకుం భాయ్ అని పిలిచారు. ఆ చిన్న నవ్వు, ఆ ఒక్క మాట అతని మనసుకి చాలా ధైర్యం ఇచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, మీరు మీ సహోదరుడి ముఖం నవ్వుతే అది కూడా ఒక సదకా. అంటే ఏంటి? డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక మంచి నవ్వు కూడా అల్లాహ్ దగ్గర రివార్డ్ ఇస్తుంది. కాబట్టి ఈ రంజాన్లో రోజా మాత్రమే కాదు, మన నవ్వును కూడా పంచుకుందాం. ఎవరికీ తెలియదు మీ ఒక్క నవ్వు ఎవరి జీవితాన్ని మారుస్తుందో. కాబట్టి ప్రతి ఒక్కరికి అస్సలాము చెప్పండి, నవ్వుతో పలకరించండి ఈ రంజాన్. అందరికీ నమస్కారం అండి. ఒక రాత్రి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్లో నిలబడి చాలాసేపు ఏడ్చారు. ఆయన గడ్డం కన్నీళ్లతో తడిసిపోయింది. ఆయనకి పాపాలు ఏమీ లేవు, అయినా ఎందుకో అంతగా ఏడ్చారు. ఆయన తన కోసమే కాదు, మన కోసమే, యా అల్లా నా ఉమ్మతను క్షమించు, నా ఉమ్మతను రక్షించు అని ప్రార్థించారు. ఆయన మనల్ని చూడలేదు, కానీ మన కోసం ప్రేమతో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు మనం ఆలోచించాలి, మనము ఆయన సున్నత్ ఎంత పాటిస్తున్నాం. ఈ రంజాన్లో ఆయనలాగా దయగా ఉండండి, ఆయనలాగా క్షమించండి, ఆయనలాగా ప్రార్థించండి. ఎందుకంటే మన కోసం ఏడ్చిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు అల్లాహ్ ఇచ్చిన గొప్ప వరం. అందరికీ నమస్కారం అండి. మక్కా నగరంలో ఒకరోజు ముహమ్మద్ ప్రవక్త గారి మీద ప్రతిరోజు చెత్త వేస్తున్న మహిళ అకస్మాత్తుగా కనిపించలేదు. ఆ రోజు చెత్త పడలేదు. ప్రవక్త గారు ఆగిపోయారు. ఆ రోజు ఎందుకు రాలేదు అని అడిగారు. తెలిసింది ఏమిటంటే ఆమె అనారోగ్యంతో మంచంలో ఉంది. ఆమె ఎప్పుడు ద్వేషం చూపించేది ఆయన మీద, కానీ ప్రవక్త గారు హృదయంలో మాత్రం ద్వేషం లేదు. ఆయన నేరుగా ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె ఆశ్చర్యపోయింది. నేను మిమ్మల్ని అవమానించాను, మీరు ఎందుకు వచ్చారు అని అడిగింది. ప్రవక్త గారు నిశ్శబ్దంగా చెప్పారు, నీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి. ఆ క్షణం ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ద్వేషం కరిగిపోయింది, హృదయం మారిపోయింది. ఇదే మన ప్రవక్త గారి మహిమ. ప్రతీకారం కాదు, ప్రేమ ద్వేషం కాదు, దయ. ఈ రంజాన్లో మనకు నష్టం చేసిన వారిని మనం క్షమించగలమా? ఎందుకంటే ప్రవక్త గారు చూపించిన మార్గం ఇదే.